ఓకే అండి, అందరికీ నమస్కారం. రేపో ఎల్లుండో విఆర్ఓ లేదా జూనియర్ గ్రామ పంచాయతీ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో మారుమూల సైతం విద్యార్థులకు కూడా మనం క్వాలిటీ సబ్జెక్ట్ని అందించే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. ఎక్కడో కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే విధంగా మీ క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి. మన పల్లె ప్రాంతంలో యొక్క నిరుపేద విద్యార్థులందరినీ ఏదో ఒక జాబ్ కొట్టించాలి అనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. మరి ముఖ్యంగా ఆల్రెడీ చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. 5,300 పోస్టులకేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, మిగతా పోస్టులేమో పాత వాళ్ళకే ఇస్తుంటారు. ఒక ఇంటర్మీడియట్ అర్హత అండి. ఇలాంటి నేపథ్యంలో గ్రామ పరిపాలన అధికారులు లేదా విఆర్ఓ జాబ్ సాధించాలంటే ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి, సబ్జెక్ట్ యొక్క విశ్లేషణ, ఎన్ని మార్కులు సాధిస్తే గ్రామ పరిపాలన అధికారిగా ఎంపిక కావచ్చు, ప్రిపరేషన్ ఏ విధంగా ప్రారంభించాలి. ఈ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ రేపటి విజేతలుగా ఉండాలి. మీకోసమే హైదరాబాద్ లాంటి కోచింగ్ సెంటర్లకు తీసుకోకుండా వచ్చి హాస్టల్లో డబ్బులు కట్టి ఇబ్బంది పడకుండా మన విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి అనే లక్ష్యంతోనే ఈ యొక్క విఆర్ఓ కోర్సు కానీ డిఎస్సి కానీ కోర్ట్ జాబ్ సంబంధించిన యొక్క కోర్సెస్ను మీకోసం ప్రారంభించడం జరిగింది. మన యాప్ను పర్చేజ్ చేయండి, డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. ఈ తక్కువ సమయంలోని మీరందరూ విజేతలుగా నిలబడగలగాలి. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు, కానీ ఈ కాంపిటేటివ్లో నిలబడితే నువ్వు ఏదో రోజు ఒక విజేతగా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోండి సార్. నువ్వు ఒక విజేతగా నిలబడాలి, మీరు ఒక విజేతగా ఉండాలండి. ఏదో ఒక జాబ్ తీసుకొని మన పల్లెకి వెళ్ళిపోవాలండి. ఆ త్వరితగతిన వచ్చేది, ఆ తొందరగా వచ్చేది నోటిఫికేషన్ గ్రామ పరిపాలన అధికారులు లేదా విఆర్ఓ జాబ్స్ అండి. విఆర్ఓ జాబ్ సాధించాలంటే ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి, సబ్జెక్ట్ యొక్క విశ్లేషణ అండి. మరి ఇందులో మనకు ముఖ్యంగా ప్రధానంగా అండి 150 మార్కులండి, 150 మినిట్స్ అండి. ఇందులో జనరల్ నాలెడ్జే 75 మార్కులు ఉంటాయండి. జనరల్ నాలెడ్జ్ 75 మార్కులు, మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ కలిసి 75 మార్కులు ఉంటాయండి. దాదాపు ఇక్కడ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అంశాలపై ఫోకస్ చేయాలి. 6 నెలల యొక్క అంశాలు మీరు 2025 జనవరి నుండి ఇప్పటి వరకు ఉన్న అంశాలు చూసుకోవాలి. టోటల్ ఎనప్పండి. ఓన్లీ జనరల్ స్టడీస్ కాదు ఇక్కడ అడిగింది, జీకే బేసిక్లు అడిగాడు. ఇందులో తెలంగాణ ఉద్యమం 150 మార్కులు ఉండదు. ఇందులో జస్ట్ ఒక 5 నుండి 6 మార్కులు అడుగుతుంది అంతే. అడగొచ్చు, అడగపోవచ్చు. మరి మేజర్గా ఇక్కడ ఒక కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ టాపిక్ నుండి దాదాపు ఇక్కడ 20 మార్కుల వరకు ఇక్కడ ఫోకస్ చేస్తారు. జనరల్ సైన్స్ మరియు పర్యావరణ యొక్క అంశాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇక్కడ నుండి ఒక
దాదాపు మనకి 10 అంశాలు పైగా ఫోకస్ చేస్తాడు. జనరల్ సైన్స్ నిజ జీవితంలో వ్యాధుల గురించి కానీ, విటమిన్స్ గురించి కానీ, విపత్తుల గురించి కానీ, పర్యావరణ యొక్క అంశాల గురించి కానీ, అంతర్జాతీయ పర్యావరణ సంస్థ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, అంతర్జాతీయ పర్యావరణ సంస్థ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, అంతర్జాతీయ ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్న దేశాల్లో ఇండియా ఎన్నో దేశం. ఇలాంటి అంశాలపై ఫోకస్ చేస్తుండండి. మీరు భయపడవలసిన అవసరం లేదు. జాగ్రఫీ అండ్ ఎకానమీ ఇండియా తెలంగాణ, ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ. తెలంగాణ ప్రజెంట్లీ బడ్జెట్ పై కానీ, తెలంగాణలో వివిధ ఆర్థిక అంశాలపై కానీ, ఇండియా ఎకానమీపై, పేదరికం, నిరక్షరాస్యత, జనాభా, నీతి ఆయోగ్ లాంటి సంస్థల పైన జనరల్ జీకే బేసిక్ అడుగుతాడు. టోటల్ 150 మార్కులు గ్రూప్ 2 లాగా మీకు అవసరం లేదండి. జనరల్ బేసిక్ ప్రణాళికలు, మొదటి ప్రణాళిక దేని ప్రాధాన్యత ఇచ్చింది, ప్రణాళిక ముఖ్య ఉద్దేశం ఏంది, ఏ ఇయర్లో ప్రణాళిక సంఘం రద్దయింది, ఏ ఇయర్లో ప్రణాళిక సంఘం రద్దయింది, నీతి ఆయోగ్ని ఏ ఇయర్లో స్థాపించారు, ప్రజెంట్లీ కేంద్ర బడ్జెట్ గురించి, ప్రజెంట్లీ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి అరవింద్ పనాగారియా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోడీ. 9వసారి ఈమె బడ్జెట్ను లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసింది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ గురించి కానీ, నీతి ఆయోగ్ గురించి కానీ, ఆర్థిక సంఘం గురించి కానీ, జనాభా గురించి కానీ, అదేవిధంగా మన లేటెస్ట్ యొక్క పథకాలపై ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి అండి ఇక్కడ, ఇవి మేజర్గా వీటిపై జీకే టైపులో ఫోకస్ చేసుకోండి. ఇండియన్ జాగ్రఫీ, ప్రధానమైన నదులు, ఖనిజాలు, ఫారెస్ట్ ఏరియా, వైశాల్యం, ఇండియా స్థానం ఎంత, తెలంగాణ జిల్లాలు, తెలంగాణలో ఫారెస్ట్ ఏరియా, తెలంగాణలో ఖనిజాలు, తెలంగాణలో ఇక్కడ వ్యవసాయ రంగంపై వీటిపైన ఫోకస్ చేస్తాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నమెంట్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ముఖ్యంగా భారత రాజ్యాంగం పైన 73 రాజ్యాంగ సవరణ, 74 రాజ్యాంగ సవరణ, వీటిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. 11వ షెడ్యూల్ దేనికి సంబంధించింది, 12వ షెడ్యూల్ దేనికి సంబంధించింది, 73 రాజ్యాంగ సవరణ 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు ఉంటాయి, 12వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు ఉంటాయి, ఏ ఇయర్ నుండి ఏప్రిల్ 24ను జాతీయ గ్రామ పంచాయతీ రోజుగా పరిగణించారు. లేటెస్ట్ ఇండియా ఎన్నికల యొక్క చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గురించి కానీ, కాగ్ గురించి కె సంజయ్ మూర్తి, రీసెంట్లీ కాగ్ యొక్క నియామకం, ప్రీతి సుడాన్ యూపీఎస్సీ చైర్మన్, ఈ అంశాలపై ఫోకస్ చేస్తారండి. ఆధునిక భారతదేశ చరిత్ర, ఇండియన్ నేషనల్ మూమెంట్, మోడర్న్ ఇండియా. భారతదేశాన్ని బ్రిటిష్ వారు రాక ఎవరి కాలంలో ఎలాంటి రీఫార్మ్స్ వచ్చినాయి, ఎవరు ఏ రీఫార్మ్స్ తీసుకొచ్చారు, దండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కానీ, అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం కానీ, అదేవిధంగా అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, ఇలాంటి అంశాలపై జీకే పరంగా అడుగుతాడు. టోటల్ హిస్టరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మన యాప్లో కోర్సెస్ ఉన్నాయి, మన యాప్లో టోటల్ ఉన్నాయి. హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అండి. కాకతీయులు, శాతవాహనులు ఢిల్లీ, హైదరాబాద్ పరిపాలించిన యొక్క ఆసాబ్జాయి వంశస్థులు, తెలంగాణ ఉద్యమం, ఇలాంటి అంశాలపైన అడుగుతాడు. ఏ ఇయర్ తెలంగాణ అంటే శ్రీకృష్ణ కమిటీని ఏ ఇయర్లో నియమించారు, శ్రీకృష్ణ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత, ఏ రోజున శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందించింది. పెద్ద మీరందరూ కూడా ఇక్కడ అంటే పెద్ద ఆప్షన్ సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ నాలెడ్జ్ బేసిక్ జీకే టైప్ పాయింట్ అవుట్లో మనకు అడుగుతాడు. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ సమాజము,
తెలంగాణ యొక్క జాతులు, తెలంగాణ యొక్క మతాలు, తెలంగాణ యొక్క సాంప్రదాయకం, తెలంగాణ సాంప్రదాయక నృత్యం ఏంది, తెలంగాణలో ఏ జిల్లాలో ఏ జాతర ఉంది, అదేవిధంగా జగిత్యాల జాతర పేరేమిటి, అదేవిధంగా ఇక్కడ మనకి నాగర్ కర్నూలు జిల్లాలో ఏ జాతర జరుగుద్ది, దురాజ్పల్లి జాతర ఎక్కడ, ఇలాంటి అంశాలు ఉంటాయండి. వీటి మీద జీకే పరంగా ఫోకస్ చేసుకో. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇప్పుడు పథకాలు చదవాలి. ప్రజెంట్లీ గవర్నమెంట్ పేపర్ తయారు చేస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం యొక్క 6 గ్యారెంటీల స్కీమ్ చదవాలి. మహాలక్ష్మి ప్రోగ్రాం ఎప్పుడు స్టార్ట్ అయింది, రాజీవ్ వికాస్ యోజన కార్యక్రమంలో ఎవరెవరు ఇక్కడ అర్హులుగా ఉంటారు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఏంటి, ఇలాంటి అంశాలపై ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది. ఇక్కడ సోషల్ అవేర్నెస్, సామాజిక అంశాలు 75 మార్కులు. ఓన్లీ జీకే జనరల్ నాలెడ్జ్ టైప్లో పెడతారు. 8th క్లాస్ ఇంగ్లీష్ అండి, బేసిక్ ఇంగ్లీష్ అండి, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, ఆర్థమెటికల్ ఎబిలిటీస్ 75 మార్కులు. ఇక్కడ జిఎస్ జీకే అనేది చాలా మంది క్యాచ్ చేయగలుగుతారు. జీకే అనేది ఇక్కడ జనరల్ బేసిక్ జీకే మీద చాలా మంది ఇక్కడ ఫోకస్ చేయగలుగుతారు. మనం నిలబెట్టేది చాలా మంది ఇక్కడ ఆర్థమెటిక్ రీజన్ అంటే మెంటల్ ఎబిలిటీలో కొద్దిమంది క్యాచ్ చేయలేకపోతారు. దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మెంటల్ ఎబిలిటీలో లాజికల్ రీజనింగ్ కానీ, న్యూమరికల్ కానీ, ఈ టాపిక్స్ పైన ఎక్కువ మీరు ఫోకస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే దాదాపు ఇందులో మొత్తం 150 మార్కుల్లో నువ్వు ఈజీగా 80 మార్కులు వచ్చినా నీకు జాబ్ వస్తుంది, 75 మార్కులు వచ్చినా నీకు జాబ్ వస్తుంది. జిఎస్లో కొద్దిగా బాగుండి ఆర్థమెటిక్ రీజనింగ్లో 75 మార్కుల్లో కనీసం ఒక 20 మార్కులు తెచ్చుకున్నా చాలు, ఇక్కడ జాబ్ వస్తుంది. ఒక జీకే జనరల్ నాలెడ్జ్ బేసిక్లో చదవండి. పూర్తిగా మీరు ఆప్షన్ సబ్జెక్ట్ బేసిక్లో చదవద్దు. ఇదంతా కూడా ఏది ఎంతవరకు చదవాలనో అంత మన యాప్లో ఉంది, మన యాప్లో మీకు అందిస్తున్నాం. చాలు, ఇక్కడ 75 నుండి 80 మార్కులు మధ్య వచ్చినంటే గ్యారెంటీ నీకు జాబ్ ఉంటుంది, గ్యారెంటీ జాబ్. టోటల్ ఎనఫ్ మన యాప్ను మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మారుమూల సైతం విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండాలనే యొక్క లక్ష్యంతో, మన విద్యార్థులను అక్కడ ఒక విజేతలుగా రూపొందించాలనే యొక్క ఉద్దేశంతో, రేపటి సమాజంలో మంచి గ్రామ పరిపాలన అధికారులుగా ఉండాలనే ఉద్దేశంతో మీకు అందుకే ఈ యొక్క కోర్సు మీకు ప్రవేశపెట్టడం జరిగింది. ఎల్జోని గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి 2-3 ఒక పంచాయతీ కార్యదర్శికి 2-3 గ్రామాలు అప్పగించారు. బాధ్యత అయిపోతుంది, ఎక్కువ బాధ్యత పెరిగింది, సరిగా చూసుకోలేకపోతున్నారు ఆ గ్రామం ఈ గ్రామం పైన. ఇలాంటి పరిస్థితుల్లో త్వరితగతిన ఈ నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ లక్ష్యంతో నిన్నటి రోజు కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా ఇలా మీరు చదవండి, ఈజీగా మీరు గెయిన్ కాగలుగుతారు. ఇంటర్మీడియట్ ఇక్కడ అర్హతనండి, ఇక్కడ జనరల్ బేసిక్. రేపు మనం పోటీ పడేది ఇక్కడ ఎవరంటే ఎస్ఐ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే తెలంగాణలో ప్రజెంట్లీ తొందరగా రాబోతున్న నోటిఫికేషన్ అంటే ఈ నోటిఫికేషన్. కాబట్టి అంటే నిన్న మొన్నటి వరకు ఎస్ఐ కానిస్టేబుల్ మిస్ అయ్యి ఇబ్బందులో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో త్వరితగతిన రాబోతున్న ఉద్దేశంతో రేపు ఏప్రిల్లో హైకోర్టు జాబ్స్లలో దాదాపు 60 మార్కులు జీకే కరెంట్ అఫైర్సే, ఓన్లీ జనరల్ నాలెడ్జే, 40 మార్కులు ఇంగ్లీష్ అండి. ఇవే ఉంటాయి ఇక్కడ. ఈ జనరల్ స్టడీస్ అని మెన్షన్ చేయలే, ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అని చెప్పి మెన్షన్ చేశాడు. ఆ విధంగా మీరు ప్రిపేర్ కానీ గ్యారంటీ ఈ టైప్లో ఈ సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అయితే ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. ఈ సిలబసే మన యాప్లో ఉంది. మారుమూల సైతం విద్యార్థులకి మనం అందించాలి. ఎక్కడో హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. మన విద్యార్థులు వాళ్ళ పల్లెల్లో కూర్చొని చదువుకొని మంచి ఒక ఆఫీసర్లుగా తయారు కావాలి.
కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. ఈ అవకాశం రాదు. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ మనం అక్కడ క్యాచ్ చేయలేం. ఈ అవకాశాన్ని ఈసారి 100% ఇక్కడ వినియోగించుకోండి. ఈసారి మీరందరూ ఒక విజేతలుగా ఉండాలి. నోటిఫికేషన్ ఎప్పుడైనా ఏ నోటిఫికేషన్ వచ్చినా ముందు మన ప్లాన్ ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 45 డేస్లో ఎగ్జామ్ అయిపోతుంది. వితిన్ 45 డేస్లో త్వరితగతిన వెంటనే మనకు రిజల్ట్ కూడా త్వరితగతిన వస్తుంది. వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వస్తుంది. ఈ 2-3 నెలల్లో త్వరితగతిన కంప్లీట్ అయింది. ఇదే ఈ నోటిఫికేషనే అంటే గ్రామ పరిపాలన అధికారి లేదా విఆర్ఓ నోటిఫికేషన్. గ్యారంటీగా చాలామంది పోస్టులు ఇన్నే ఉన్నాయా, దాదాపు 8-9 లక్షల మంది అప్లై చేయబోతున్నారు. ఎంతమంది అప్లై చేస్తున్నారు సంబంధం లేదు. జాబ్ నీకు ఉందా లేదా, ఆ జాబ్ నువ్వు ఉన్నవా లేవా, ఆ నీదే. చాలామంది పోస్టులు తక్కువ ఉన్నప్పుడే ప్రిపరేషన్ అనేది అక్కడ మనకేడ వస్తుంది అనుకుంటారు. అలాంటప్పుడే నువ్వు మంచి ప్లాన్ ప్రకారం చదివితే, ఈ సిలబస్ ప్రకారంగా నువ్వు ఫాలో అయితే ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు. మీరు ఇక్కడ అంటే జనరల్ స్టడీస్ అంటే జీకేతో పాటు మెంటల్ ఎబిలిటీపై కూడా, ఈ రెండింటిపై కూడా బాగా మీరు ఫోకస్ చేసుకోండి. ఈజీగా మీరు అనుకునే యొక్క లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు. ప్రిపరేషన్ విధానం ఇప్పటి నుంచిగా స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ విధానం ఇక్కడ స్టార్ట్ చేయండి. ఓకే, 3 డేస్ ఇక్కడ పాలిటీ జీకే, 3 డేస్ ఇక్కడ అంటే కరెంట్ ఇండియన్ అంటే ఎకనామీ జీకే, జాగ్రఫీ జీకే. ఓకే, అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ½ అన్ అవర్ జాగ్రఫీ, ½ అన్ అవర్ పాలిటీ. ఇలా చదివితే కంప్లీట్ కాదండి. ఈ విధంగా టైం టేబుల్ పెట్టుకోవాలి. దాదాపు 75 నుండి 80 మార్కులు వచ్చిందంటే ఆటోమేటిక్ గ్యారంటీ జాబ్ వచ్చినట్టే, గ్యారంటీ వచ్చినట్టే. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ ఓకే అంటే ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ అనకండి. అన్ని ఇంపార్టెంటే. అన్ని అంశాల మీద ఇక్కడ ఎక్కువ మీరు ఫోకస్ చేయండి. గ్యారంటీ అందరు ఈజీగా మీరు గెయిన్ కాగలుగుతారు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్.